నేను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రధానమంత్రి గారిని కలిసి ఎన్నికలు ముగిసిపోయినాయి, వివక్ష లేని వివాదాలు లేని సత్సంబంధాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో నెలకొల్పి అభివృద్ధికి ఒకరికొకరం సహకరించుకొని ముందుకు వెళ్తామని మొదటిసారి కలిసి చెప్పడం జరిగింది. రెండవసారి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఆదిలాబాద్లో నేనే స్వయంగా వెళ్ళి వారికి స్వాగతం పలికి ఆ రోజు ఒక అడుగు నేను ముందుకు వేసి, ఈ దేశంలో ప్రధానమంత్రి పెద్దన్న లాంటి వాడు, మీరు పెద్దన్నలాగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రాల అభివృద్ధి జరగాలి అని అంటే నిధుల కేటాయింపులతో పాటు అనుమతులు వేగంగా ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని పెద్దన్నగా మేము భావిస్తున్నాము. పెద్దన్న పాత్ర మీరు పోషించండి అని చెప్పి ఒక అడుగు ముందుకేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత జాతీయ ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత ఇప్పటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధులను, అవసరమైన ప్రణాళికను పొందుపరిచి తద్వారా తెలంగాణ రాష్ట్రానికి సహకరించమని చెప్పి మూడవసారి ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది. అన్ని సందర్భాలలో బేసిజాలకు తావు ఇవ్వకుండా, అనవసరమైన వివాదాలకు అవకాశం ఇవ్వకుండా, ఈ దేశ ప్రధానమంత్రి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పెద్దన్నలాగా ఉండాలి, మిమ్మల్ని మేము పెద్దన్నగా భావిస్తున్నాం, మా రాష్ట్రానికి చాలా సంవత్సరాలుగా వివక్ష జరుగుతున్నది కాబట్టి ఈ వివక్షను తొలగించి మా నిధులు కేటాయించండి అని వారిని కలిసి చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరినీ కూడా కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ ఈరోజు వికసిత్ భారత్ 2047లో 48,21,000 కోట్ల రూపాయలతోని బడ్జెట్లు ప్రవేశపెట్టి, అదేవిధంగా బడ్జెట్ మొత్తం సారాంశాన్ని చూస్తే మొత్తం బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిండ్రు. తెలంగాణ అనే పదాన్ని కూడా పలకడానికి కేంద్ర ప్రభుత్వము ఇష్టపడడం లేదు. 10వ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుపట్టినప్పుడు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే పార్లమెంటు విధి విధానాలు ఉల్లంఘించి ఏర్పడింది అని అన్నప్పుడు వారి మనసులో ఇంత కక్ష ఉంది తెలంగాణ పట్ల అనేది తెలంగాణ ప్రజలు ఊహించలేదు. వారు మొదటి నుంచి ఎందుకో తెలంగాణ పట్ల వివక్ష కాదు కక్ష చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. గతంలో కేంద్రంలో ఉండే ప్రభుత్వాలకు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తారని చర్చ జరిగితే అది ఎట్లుంటుందో మాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వివక్ష కాదు కక్షాపూరితంగా తెలంగాణ ప్రజల పట్ల వ్యవహరించింది అని చెప్పి స్పష్టంగా మా ప్రభుత్వం భావిస్తున్నది. ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్మించడానికి, ఆంధ్రప్రదేశ్కు పోలవరం నిర్మించడానికి, ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన జిల్లాలకు నిధులను కేటాయించడానికి, ఎన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్కు నిధులను కేటాయించాలనో అన్నిటికీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ ఆ నిధుల కేటాయించడానికి ఒక అవకాశంగా తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే నిధులను ఆంధ్రప్రదేశ్కు ఎందుకు ఇస్తున్నారని మేము అడగడం లేదు. పునర్విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇచ్చినప్పుడు పునర్విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు నిధులు ఇవ్వాలన్న బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా? అదే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఉంది, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంది, సాగునీటి ప్రాజెక్టులలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వం పోలవరంకి ఏ విధంగా నిర్మాణానికి సహాయం అందిస్తున్నారో ఆ విధంగా నిధులను కేటాయించాలన్న ఆలోచన కానీ, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మొదలైన ములుగులో దాని నిధుల విషయంలో కానీ, అదేవిధంగా మేము స్పష్టంగా ప్రధానమంత్రి గారిని కలిసి మీకు నమోమి గంగే ప్రాజెక్టు లాగానో సబర్మతి రివర్ ఫ్రంట్ లాగానో మీ గుజరాత్కు మీ ప్రాంతాలకు ఏ విధంగా అయితే మీరు నిధులను కేటాయించుకున్నారో
ఆ విధంగా మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కు నిధులు కేటాయించమని చెప్పి మేము అడగడం జరిగింది. విశ్వనగరంగా విస్తరిస్తున్న 5 ట్రిలియన్ ఎకానమీ అని పదే పదే చెప్పే నరేంద్ర మోడీ గారు మీ ఆలోచన ఈ దేశం 5 ట్రిలియన్ ఎకానమీకి చేర్చుకోవాలంటే భారతదేశంలో 5 మహానగరాలలో హైదరాబాద్ నగరం ఒకటి. ఈ హైదరాబాద్ నగరానికి మెట్రో విస్తరించడం ద్వారా ఇక్కడ మౌలిక వసతుల యొక్క అభివృద్ధిని చేయడం ద్వారా విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించి లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే దేశం యొక్క ఎకానమీ పెరుగుతుంది అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. కానీ మెట్రోకు కానీ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ విషయంలో కానీ RRR రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఈ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా తెలంగాణకు ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదు. ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో కేటాయించిన ITIR కారిడార్ను గతంలో తెలంగాణ అధికారంలో ఉన్న ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇద్దరు వివక్ష వల్ల ITIR కారిడార్ను మరుగున పడిపోయింది. ITIR కారిడార్ వస్తే పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులతో పాటు IT రంగ నిపుణులకు వేలాది లక్షలాది ఉద్యోగాలు వస్తాయి. మీరు దానికి సంబంధించిన కార్యాచరణను కూడా చేపట్టండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసినాం. ఈరోజు ITIR కారిడార్ గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. ఈరోజు రైతులను ఆదుకోవడానికి ఒక ప్రత్యేక కార్యాచరణ ఏది తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు. ఎడ్యుకేషన్ పట్ల కానీ, ఇరిగేషన్ పట్ల కానీ, హెల్త్ పట్ల కానీ, ఎంప్లాయ్మెంట్ పట్ల కానీ ఏ ఒక్క అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ యొక్క అభివృద్ధి కోసము ఆలోచన చెయ్యలేదు. ఈరోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేదైతే ఉందో ఈ స్లోగన్ బోగస్ అని చెప్పి బీజేపీ నిరూపించింది. వికసిత్ భారత్ అనే దాంట్లో తెలంగాణ భాగం కాదు అని ప్రధానమంత్రి గారు అనుకుంటున్నట్టుగా ఉన్నది. అసలు మొత్తం బడ్జెట్ను స్థూలంగా చూస్తే వికసిత్ భారత్ 2047 48,21,000 కోట్ల రూపాయల బడ్జెట్ను చూస్తే కుర్చీ బచావో బడ్జెట్ లాగా ఉన్నది. బీహార్కు ఆంధ్రప్రదేశ్కు తప్ప ఇతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కేవలం కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తుంది. ఇది ఏ రకంగా కూడా ప్రధానమంత్రి గారికి గౌరవాన్ని తెచ్చిపెట్టదు. ఇంతటి వివక్ష, ఇంతటి కక్షాపూరితమైన వ్యవహారం ఎప్పుడూ జరగలేదు. తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ప్రజలు 8 పార్లమెంట్ స్థానాలు, 35% ఓట్లు బీజేపీకి ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రజలు ఎలాంటి వివక్ష బీజేపీ పట్ల చూపించలేదు. తెలంగాణ ప్రజల యొక్క నిర్ణయం వల్ల ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కుర్చీలో కూర్చున్నారు. 8 సీట్లను తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపిస్తే కృతజ్ఞత చూపించాల్సిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు తెలంగాణ పట్ల కక్షాపూరితంగా వ్యవహరించారు. ఎన్నికల కంటే ముందు నేను పదే పదే చెప్పిన ఓట్లు, సీట్లు మాత్రమే తెలంగాణ నుంచి కావాలి, కానీ తెలంగాణ ఆత్మగౌరవం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు లేదు అని. ఈరోజు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. బీజేపీ అధ్యక్షుడిగా నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్గా కిషన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. తెలంగాణకు జరిగిన అన్యాయానికి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తక్షణమే మోడీ మంత్రివర్గం నుంచి తప్పుకోవాలి కిషన్ రెడ్డి గారు. ఇంతటి వివక్ష ఎప్పుడూ జరగలేదు. కేవలం కుర్చీ కోసం మౌనంగా ఉండడం ఇది సమంజసం కాదు. కిషన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణకు బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, IIM,
ప్రతి రాష్ట్రంలో ఐఐఎం ఉంది. మేము ఐఐఎం కావాలి తెలంగాణ రాష్ట్రంలో లేదు అనిస్తే ధర్మేంద్ర ప్రధాన్ గారు నాకు లేఖ రాశారు, మీ రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వము అని. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో విద్యార్థులు చదువుకోవడానికి ఐఐఎంలు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వరు? నేను ప్రధానమంత్రి గారిని కలిసి స్వయంగా ఐఐఎంకు లెటర్ ఇస్తే ప్రధానమంత్రి గారు సంబంధిత శాఖ మంత్రికి పంపిస్తే ధర్మేంద్ర ప్రధాన్ గారు నాకు లేఖ రాసిండ్రు 3 రోజుల క్రితం, మీ తెలంగాణ రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వము అని. ఎందుకు ఇవ్వరు? ఐఐఎం మనకి ఇవ్వనప్పుడు కిషన్ రెడ్డి గారు ఎందుకు కొనసాగుతున్నాడు కేంద్ర మంత్రిగా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులు ఇవ్వను అంటుంది? పోలవరం నిర్మాణానికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనంటుంది? అమరావతి నిర్మాణానికి 1000 కోట్ల రూపాయలు ఇస్తా అంటున్న కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణకు కానీ, మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కు కానీ, రీజనల్ రింగ్ రోడ్ కోసం కానీ, వరంగల్లో ఆదిలాబాద్లో ఏర్పాటు చేయాలనుకుంటున్న ఎయిర్పోర్టులకు ఎందుకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వరు అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తున్నది. పెద్దన్నగా మేము భావిస్తుంటే మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానమంత్రి వివక్ష లేని వికసిత్ భారత్ కోసం ప్రయత్నం చేయాలి, కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బీహార్ ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకంగా ఈ సమావేశాలను ఏర్పాటు చేసి నిధులు కేటాయించినట్టుగా ఉన్నది. కేవలం క్విడ్ ప్రోకో. మీరు మాకు మద్దతు ఇవ్వండి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి, మేము అన్ని రాష్ట్రాలను దోషి మీ రాష్ట్రాలల్లో నిధులు విడుదల చేస్తామనే విధంగా ఉన్నది. అందుకే ఈ బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్. కుర్చీ లాలూచిలో, ప్రధానమంత్రి లాలూచిలో బీజేపీ తెలంగాణ ప్రజల యొక్క హక్కులను, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కాలరాస్తున్నది. ఇది ఏమాత్రం ఇక్కడి ప్రజలు సహించరు, మా ప్రభుత్వం ఊరుకోదు. మా నిరసనను తప్పకుండా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో మా పార్లమెంట్ సభ్యులు ప్రధానమంత్రికి తెలియజేస్తారు. 8 మంది ఎంపీలను బీజేపీకి ఇస్తే మౌనంగా ఉండొచ్చేమో, బానిసలుగా తల వంచుకొని మోడీ ముందు నిలబడి ఉండొచ్చేమో, కానీ కాంగ్రెస్ నుంచి గెలిచిన 8 మంది పార్లమెంట్ సభ్యులు మిగతా పార్లమెంట్ సభ్యులను అందరిని కూడా సమన్వయం చేసుకొని తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం ఖచ్చితంగా పార్లమెంట్లో నిరసన తెలుపుతారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టము అని అంటే కేవలం ఆంధ్రప్రదేశ్కే నిధుల విడుదల కాదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అనేది తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది. ఇది అవగాహన రాహిత్యమా, కక్షాపూరితమైన వివక్షణ? బీజేపీ నాయకత్వం చెప్పాలి తెలంగాణ ప్రజలకు సమాధానం. మేము ఎంత ఫ్రెండ్లీగా ఉండడానికి ప్రయత్నం చేసినా, ఎంత కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారాన్ని పొందాలని మేము చేస్తున్న ప్రయత్నాలు ఏవి ఇది తెలంగాణ ప్రజల చేతగానితనం కాదు, ఇది తెలంగాణ ప్రజల యొక్క మంచితనం. అందుకే సవరించిన బడ్జెట్లోనైనా నిర్మలా సీతారామన్ గారికి అవకాశం ఉంది. బడ్జెట్ను సవరించి బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టుకు అవసరమైన నిధులు, మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం గోదావరి జలాలను తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి అనుసంధానం చేయడానికి అవసరమైన నిధులను, మూసీ రివర్ ప్రాంతాన్ని, పరివాహక ప్రాంతాన్ని, కలుషితమైన ఈ నగరాన్ని ఈ కాలుష్యం నుంచి కాపాడడానికి అవసరమైన నిధులను, మెట్రోను విస్తరించడానికి అవసరమైన నిధులను, ఫార్మా రంగంలో ఫార్మా విలేజ్లను ఏవైతే నిర్మించాలనుకుంటున్నామో దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అవసరమైన నిధులను సవరించిన బడ్జెట్లో పెట్టి వ్యవహరిస్తున్న విధానాన్ని మార్చుకొని కక్షలు వివక్షలు పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి. అట్లా కాకుండా వ్యవహరిస్తే భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో
నూకలు చెల్లినట్టే. ఉపన్యాసాలు ఇవ్వడం కాదు కిషన్ రెడ్డి గారు, ఢిల్లీ నుంచి ఏం నిధులు తెచ్చినావు ప్రజలకు జవాబు చెప్పు. మీ చేతగానితనం, మీ బలహీనత, మీ మౌనము, మీ బానిస మనస్తత్వము తెలంగాణకు తీరని అన్యాయం చేస్తుంది. మోడీ గారు ప్రధానమంత్రి పదవి కోసము 48,21,000 కోట్ల రూపాయలను బీహార్కు ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టినట్టు కేంద్ర మంత్రి పదవి కోసం కిషన్ రెడ్డి తెలంగాణ హక్కులను మోడీ గారి దగ్గర తాకట్టు పెట్టి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు. అందుకే రేపటి జరగబోయే శాసనసభ సమావేశాలలో ప్రశ్నోత్తరాల సమయం పూర్తి అయిన వెంటనే మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ మిత్రుడు శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా, ఈ వివక్షను, ఈ కక్షాపూరితమైన వ్యవహారాన్ని తిరస్కరిస్తూ తెలంగాణ హక్కులను కాపాడడానికి శాసనసభలో చర్చించి తీర్మానం చేసి అధికారికంగా ప్రధానమంత్రి గారికి తెలియజేయడానికి అవసరమైన అన్ని రకాల చర్యలను రేపు శాసనసభలో మీరు బాధ్యత తీసుకొని క్వశ్చన్ అవర్ తర్వాత దీని మీద చర్చకు ఉపక్రమించండి అని చెప్పి మా సహచర మంత్రుడికి నేను సూచన చేస్తున్నా. ఈ వివక్ష మంచిది కాదు. ఈ వివక్షనే తెలంగాణ రాష్ట్రం అవతరించడానికి, ఈ వివక్షనే ఇతరుల యొక్క ఆధిపత్యం మీద ప్రజలు ఇచ్చిన తీర్పు, ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు 2023. మళ్ళీ మీరు తెలంగాణ ప్రజలను మళ్ళొకసారి కార్యాచరణ చేపట్టే విధంగా మాకు తప్పని పరిస్థితి కల్పించవద్దు అని చెప్పి ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ 8 మంది పార్లమెంట్ సభ్యులకు కూడా నేను సూచన చేస్తున్నా. అదేవిధంగా ఎంఐఎం పార్లమెంట్ సభ్యుడు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులతో పాటు తెలంగాణ పార్లమెంటు 17 మంది సభ్యులు రాజ్యసభలో ఉన్న వాళ్ళు కూడా ఈ అవసరమైన నిరసన కార్యక్రమానికి సహకరించాలి. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. రాష్ట్రం యొక్క హక్కులను, రాష్ట్రం యొక్క అనుమతుల కోసం రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా నిలబడి కొట్లాడాల్సిన సమయం, సందర్భం వచ్చింది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో తీరని అన్యాయం జరిగింది. నరేంద్ర మోడీ గారు వివక్షపూరితంగా కక్షా సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు తెలంగాణ ప్రజల పట్ల. దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వము ఖండిస్తుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ అటు పార్లమెంటులోనూ ఇటు శాసనసభలోనూ తప్పకుండా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అంటే బానిసల నుంచి ఇంతకు మించి మీరేమో ఊహించలేరు, మేమేమో ఆశిస్తలేము. బానిస మనస్తత్వం కాబట్టి ఈ రకమైన ఆలోచన చేస్తారు. బానిసలుగా కాకుండా తెలంగాణ పౌరులుగా వాళ్ళు ఆలోచన చేస్తే పరిష్కారం దొరుకుతుంది. పోలవరం కట్టడానికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఎందుకు ఒక్క నయా పైసా కూడా ఇవ్వలేదు? కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పగలరా? ఐటీఐఆర్ కారిడార్లో 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే లక్షలాది ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకు అనా పైసా ఇవ్వలేదు? గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించుకున్నప్పుడు తెలంగాణకు, హైదరాబాద్కు మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు నిర్మాణం జరగొద్దు? గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ కోసం నిధులు ఇచ్చినప్పుడు తెలంగాణకు ఎందుకు రీజనల్ రింగ్ రోడ్ కోసం నిధులు కేటాయించలేదు? ఇవన్నీ పక్కన పెట్టండి. దేశం మొత్తం ప్రతి రాష్ట్రంలో ఐఐఎంలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఐఐఎం ఇవ్వను అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిండు. స్వయంగా నేను మా ఉప ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిసి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రము ఐటీ రంగ నిపుణులతో పాటు విద్యకు ఒక ప్రధానమైన కేంద్రము, అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు, మాకు ఐఐఎం కావాలని నేను అడిగిన. ధర్మేంద్ర ప్రధాన్ గారు నిర్ద్విధంగా మీకు ఐఐఎం ఇవ్వము, తిరస్కరిస్తున్నామని లేఖ రాసిండు. ఇకనైనా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు బానిసలుగా కాకుండా తెలంగాణ పౌరులుగా ఆలోచన చేస్తే ఐఐఎం ఎందుకు ఇవ్వరో చెప్పాలి కదా. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విషయాలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలను పరిష్కరించడానికే ఉందా? అందులో
ప్రస్తావించిన తెలంగాణ సమస్యలను కూడా పరిష్కరించడానికి ఉందా? ఈ ఈ ఈ ఒక్క విషయంలో బండి సంజయ్ కిషన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఏందో చెప్పమని. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ఆంధ్రప్రదేశ్కు మీరు ఎందుకు ఇచ్చిందని మేము అడుగుతలేం, ఇవ్వండి. తెలంగాణకి ఎందుకు ఇవ్వడం లేదని నేను అడుగుతున్నా. చట్టబద్ధంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హక్కులు బయ్యారమేమో ఉపయోగపడలేదు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమో అవసరమే లేదు, ఐఐఎం అసలు తెలంగాణ విద్యార్థులు చదువుకోవాల్సిన పని లేదు, ఐటీఐఆర్ కారిడారు ప్రస్తావనే లేదు. ఇంకా ఇంకా ఎందుకు బుకాయించాలనుకుంటున్నారు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు? డెఫినెట్గా చేస్తాం, మా ప్రణాళికలు మాకు ఉంటాయి. దయాదాక్షిణ్యాల మీద ఈ రాష్ట్రం ఏర్పడి లేదు. మా సొంత ఆలోచనలు, విధానాలు, నిధుల సేకరణకు అవసరమైన కార్యాచరణ మా దగ్గర ఉంది. కానీ మా లెజిటిమేట్ రైట్ కేంద్ర ప్రభుత్వం నుంచి మా హక్కుల కోసం మేము కొట్లాడుతున్నాము. మా హక్కును కాలు రాయడము, మా పట్ల వివక్ష చూపించడము, మా పట్ల కక్షాపూరితంగా వ్యవహరించడాన్ని మేము నిరసన తెలుపుతున్నాము. ఏం ప్రతాప్, చూద్దాము. అంటే అసలు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి స్పందన రానియండి. ఇప్పుడు మొదట మా నిరసనను, మా ఆలోచన విధానాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము. हम लोग समझ रहा है प्रधानमंत्री हर प्रदेश के मुख्यमंत्री का बड़ा भाई, मगर बड़ा भाई जो कुर्सी पे बैठा है वो बड़ापन नहीं दिखा रहा है. उनके लिए खाली कुर्सी बचाने के लिए इस बजट को इस्तेमाल किए. ये एनडीए का मतलब नायडू नीतीश डिपेंडेंट अलायंस. आज के तारीख में नरेंद्र मोदी जी एनडीए का मतलब भी और कुछ कहना चाह रहा है. नायडू नीतीश डिपेंडेंट अलायंस सब सारे बजट बिहार और आंध्र प्रदेश को देकर कुर्सी बचाने के लिए प्रधानमंत्री जी कोशिश कर रहा है. हर किस तेलंगाना की जनता माफ नहीं करते भारतीय जनता पार्टी को. 8 सीट दिया हुआ है तेलंगाना से, मगर ये 8 एमपी लोग बॉन्डेड लेबर जैसा मोदी के सामने सर झुका के जीने के लिए कोशिश कर रहा है. हर तेलंगाना के जनता ये सब सारे देख रहा है, आंखों के सामने दिख रहा है. इसीलिए हम लोग तेलंगाना के ओर से जो आंध्र प्रदेश स्टेट रीऑर्गेनाइजेशन एक्ट में जो कानून बनाया, बयारम स्टील फैक्ट्री, काजीपेट रेलवे कोच फैक्ट्री, ट्रिपल आईटी, IIM, पालमूर रंगारेड्डी लिफ्ट इरिगेशन के बजट और बाकी के जितने सारे कानून में लागू किए सब सारे हम लोग मांग रहा है. ये किसी का मेहरबानी नहीं है, ये हमारा हक है. पहले से हम लोग ये कह रहे हैं कि केंद्रीय सरकार को तेलंगाना सरकार ने 1 रुपये टैक्स के पेमेंट किए तो 43 पैसा हम लोगों को मिल रहा है, मगर बिहार को तो 7 रुपये मिल रहा है. 1 रुपये बिहार से टैक्स अगर कलेक्शन हुए तो बिहार को 7 रुपये मिल रहा है, उत्तर प्रदेश को 6 रुपये मिल रहा है. क्यों ये विवक्षा? हाँ, इसीलिए हमारे जो 8 लोग तेलंगाना के एमपी से कांग्रेस पार्टी के, बाकी के सहयोगी को समन्वय कर लेके हम लोग जो कार्याचरण लेना है लोकसभा में ही लेंगे. प्रधानमंत्री महोदय को हम दिखाएंगे ये विकसित भारत नहीं है, ये सबके साथ सबका विकास नहीं है, कुछ लोगों के साथ विकास. वो विकास इसीलिए किसी के लिए कुर्सी बचाने का काम में लग गए, किसी ने माल उठाने में लग गए. या डेफिनेटली ये तेलंगाना स्टेट बजट पे अक्सर होने वाले हैं, क्योंकि हम लोग ये सोचे थे कि मूसी रिवर डेवलपमेंट फ्रंट, रीजनल रिंग रोड, मेट्रो के साथ साथ
पालमूर रंगारेड्डी लिफ्ट इरिगेशन के लिए कुछ इसमें अनाउंस आने वाले थे, आने के लिए हम लोग उम्मीद रखा था, मगर हम तेलंगाना की जनता को उम्मीद तोड़ दिए केंद्र सरकार ने। अभी आगे असेंबली में कल चर्चा कर लेके आगे कार्रवाई शुरू करेंगे। नहीं, अभी कुर्सी बचाने में लग गए। एक कुर्सी बचाओ बजट, इसीलिए बिहार आंध्र प्रदेश को ज्यादा दे दिए कि अभी ये एनडीए डिपेंडेंट ऑन बिहार एंड आंध्र प्रदेश। दैट इज हाउ दे allocated funds to Bihar and Andhra Pradesh. We are not opposing allocating to Bihar and आंध्र प्रदेश। हम लोगों की मांग एक ही है, क्यों तेलंगाना को नहीं दिए? Yes. So what did you ask for? Sir, everything, whatever I have spoken. Yeah, definitely where they have through act, we have got some assurances. That is point number 1, Bayaram Steel Factory. Point number 2, Railway Coach Factory in Kazipet, IIM and ITIR corridor and Palamur Rangareddy lift irrigation. All other development activities, these are the assured by the Lok Sabha and Rajya Sabha. He has refused to implement that schemes after completing 10 years also. And whereas he has mentioned Andhra Pradesh Reorganization Act in this budget, saying that he is allocating to Polavaram funds, he is allocating to Amaravati capital city funds, he is allocating something to Andhra Pradesh. Whereas Telangana, same act has given some assurances to Telangana. Why he has refused to implement that? That is what we are asking. We are not asking less or more. We are asking our legitimate right. We are demanding that, Mr. Prime Minister, please implement our assurances. You cannot ignore just like that. If you don't have any political connection or personal connection or emotional connection with the Telangana people, okay, people will say, tomorrow what is going to happen, you see. అంటే నేను అనేది ఎన్డీఏ ముఖ్యమంత్రుల వీళ్ళ వాళ్ళ కాదు, ఒక రాష్ట్రానికి రావాల్సిన నిధులు. నేను వాస్తవంగా దక్షిణాది ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో దక్షిణాదికి జరుగుతున్న అన్యాయం విషయంలో చర్చించాలనుకున్నా. మేము తమిళనాడుకు కర్ణాటక ముఖ్యమంత్రులకు సమాచారాన్ని చేరవేసినాము. మిగతా వాళ్ళు కలిసి వస్తే మంచిదే, కేరళ, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, లేదంటే అట్లీస్ట్ ఈ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమన్వయం చేసుకొని దక్షిణాది రాష్ట్రాల పట్ల చూపిస్తున్న వివక్ష, దక్షిణాది రాష్ట్రాల ప్రజలను ఓటింగ్ మిషన్లుగా సీట్లు గెలిపించే యంత్రాలుగా మాత్రమే నరేంద్ర మోడీ గారు బీజేపీ భావిస్తున్నది. ఈ వివక్ష ఎక్కువ కాలము చెల్లదు. దీర్ఘకాలికంగా ఈ వివక్ష ఇలాగే కొనసాగితే అది ఇంకొక ఉద్యమానికి దారితీసే ప్రమాదం పొంచి ఉన్నది. ఇది కేంద్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం స్పష్టంగా. యా, డెఫినెట్లీ we will try our level best. We don't ignore appropriate forums. Prime Minister is the important person or responsible person to sanction budget or permissions. Definitely we will try our level best to reach our goal. हाँ, संजय जी, हमारा मतलब क्विड प्रोको के मतलब है कुर्सी बचाने के लिए नजराना दे रहा है बिहार। ये मैं इसीलिए कहा एनडीए का मतलब नायडू नीतीश डिपेंडेंट अलायंस। सो प्रधानमंत्री कुर्सी बचाने के लिए बिहार और आंध्र प्रदेश को ज्यादा पैसे देने के लिए कोशिश कर रहा है। दिस इज कॉल्ड क्विड प्रोको। तो इसीलिए हम लोग ये कह रहे हैं कि हम लोग खामोश बैठने वाले नहीं है। हम इन लोगों में नहीं है कि मोदी जी के सामने, केंद्र सरकार के सामने सर झुककर बैठने वाला नहीं है। हम लोग जो हक है, हक के लिए हम लोग लड़ेंगे।
ఆయన అంతకంటే ముందు బడ్జెట్ సమావేశాలనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే తప్పుపట్టిండు. తల్లిని చంపి పిల్లని బతికించిండ్రు, తలుపులు మూసి కాంగ్రెస్ పార్టీ బిల్లు పాస్ చేసింది అన్నప్పుడే ఆయన మనసులో ఏముందో, ఆయన మనోగతం ఏందో తెలంగాణ ప్రజలకు అర్థమైంది. అయినా కూడా తెలంగాణ ప్రజలు ఏదైనా మేలు జరగకపోతుందని 8 ఎంపీలను గెలిపించిండ్రు. 8 మంది ఎంపీలు ప్రగల్భాలు పలికిండ్రు కదా, కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాం, అనుమతులు తీసుకొస్తాం, తెలంగాణను అసలు అద్భుతంగా గుజరాత్ మోడల్లో అభివృద్ధి చేస్తామని చెప్పిండ్రు కదా ఎంపీలకు నిలబడ్డోళ్ళు. గెలిచిన వాళ్ళు ఈరోజు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఖచ్చితంగా విజన్తోనే వెళ్తాం ముందుకు. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. కేంద్ర బడ్జెట్ గురించి ఏమన్నా ఉంటే అడగండి. ప్రమోద్ जी, मेरी बात साफ आपके सामने रख चुका है. आंध्र प्रदेश रीऑर्गेनाइजेशन एक्ट फॉर आंध्र प्रदेश एज वेल तेलंगाना. तो आंध्र प्रदेश रीऑर्गेनाइजेशन एक्ट का पढ़ने में ही गलती कर रहे. पूरा निर्मला सीतारामन जी का जितने भी पेजेस बजट रख चुकी है, पूरा देखो, कहीं तेलंगाना के शब्द भी नहीं है. इतना विवक्षा क्यों तेलंगाना के खिलाफ? तेलंगाना के नाम लेने के लिए भी मोदी जी सरकार तैयार नहीं है. क्यों 8 एमपी दिए हम लोग, इसीलिए आप लोग तेलंगाना के नाम भी लेने के तक अब तैयार नहीं है. ये गलत है. नहीं भाई, आंध्र प्रदेश को देने दो, बिहार को देने दो, और कोई प्रदेश राज्य को देने दो, हमको कोई एतराज नहीं, हमको कोई आपत्ति नहीं है. बगल में क्यों दिए, ऐसे विवक्षा की बात हम लोग नहीं कहते. हमारा हक हम मांग रहा है. हमारा हक मोदी जी या भारतीय जनता पार्टी ने नहीं छीन ले सकते. हमारे हक के लिए हम लोग लड़ रहे हैं. आप पीसीसी प्रेसिडेंट हैं, आपकी पार्टी की पीसीसी प्रेसिडेंट शर्मिला जी की भी यही राय है. हाँ, नो, शर्मिला जी को पूछना है, मुझे पूछे तो मैं क्या कहूँ. आप जानकारी करो शर्मिला जी से अभी क्या हो रहा है. सब साउथ के डीलिमिटेशन ऑफ पार्लियामेंट सीट्स, बजट एलोकेशन, अदर परमिशंस जितने बीमारू स्टेट्स को दे रहे, बिहार, मध्य प्रदेश, उत्तर प्रदेश, राजस्थान, जो इलाके को, जो राज्यों को जो पैसे मिल रहा है, साउथ को क्यों नहीं मिल रहा है? ये विवक्षा के खिलाफ हम लोग लड़ना चाह रहे हैं. इसीलिए हम लोग ये कोशिश करेंगे कि तमिलनाडु को और कर्नाटक को आगे जो हमारे साथ में आएंगे, सब लोगों को साथ में लेकर आगे चलाने के लिए हम कोशिश करेंगे. మీరు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మంచి సూచన చేశారు, చర్చ చేద్దాం. శ్రీనివాస్ గారు, మీరు అర్థం చేసుకోండి, మనం ఇప్పుడు హక్కుల కోసం మాట్లాడుతున్నాం. మన హక్కులు వాళ్ళు కాల రాసినంత మాత్రాన మనం చచ్చిపోతామని మీరు భావించకండి. బ్రతికుండడం ఎలాగో, అభివృద్ధి చెందడం ఎలాగో మాకు తెలుసు. 75 సంవత్సరాలలో దాదాపుగా 50 సంవత్సరాలుగా పైగా ఎన్నో వివక్షల్ని, ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని పరిపాలనను అందించి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి అభివృద్ధి పదం వైపు నడిపించింది కాంగ్రెస్ పార్టీ. ఈ సంక్షోభం నుంచి కూడా రాష్ట్రాన్ని బయటపడేసే ప్రణాళిక, వ్యూహం మా దగ్గర ఖచ్చితంగా ఉంది. కానీ ఈరోజు మేము మాట్లాడుతున్నది మా హక్కులను నరేంద్ర మోడీ గారు కాల రాసిండ్రు. నరేంద్ర మోడీ గారు హక్కులను కాల రాస్తుంటే కిషన్ రెడ్డి గారు మౌనంగా తల వంచుకొని మోడీ గారి బానిసలాగా వ్యవహరిస్తున్నారు 8 మంది బీజేపీ పార్లమెంట్ సభ్యులు. ఈ విషయాన్ని మీకు తెలంగాణ ప్రజలకు వివరించడానికి పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి రేపు శాసనసభలో పూర్తి స్థాయిలో చర్చకు పెడతాము. ఇంతకుముందు మిత్రులు అడుగుతున్నారు కదా, ఎవరు అందరినీ కూడగట్టాలని. శాసనసభలో చర్చ పెట్టడం అంటేనే అందరినీ కూడగట్టడం అని. సో రేపు ఎవరు ఎటువైపు ఉన్నారో, విలీనాల ప్రక్రియలో ఎవరు పాల్గొంటున్నారో,
చీకటి ఒప్పందాలకు ఎవరు ప్రయత్నం చేస్తున్నారో, ఎవరిని ఎవరు కౌగిలించుకోవాలనుకుంటున్నారో ఇవన్నీ కూడా పాలకు పాలు నీళ్ళకు నీళ్ళు రేపు శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం తర్వాత స్పీకర్ గారు అనుమతి తీసుకొని ఈ చర్చకు ముందుకెళ్తాము. ఆ చర్చలో అందరి రంగులు బయటపడతాయి. ఇక కలిసి వస్తారో కాలగర్భంలో కలిసిపోతారో నేను చెప్పలేను కదా. నేను అందరు కలిసి తెలంగాణ రాష్ట్ర హక్కులను సాధించుకున్నామని చెప్తున్నా. సభలో వాళ్ళ విధానం ఏందో వాళ్ళు చెప్పనియండి. అందుకే ఈరోజు సూచన చేస్తున్నా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి తెలంగాణ హక్కుల మీద, తెలంగాణ నిధుల మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాబట్టుకోవాలని ఏదైతే రేపు సభలో చర్చ జరగబోతుందో వారు శాసనసభకు వచ్చి చర్చలో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి రాష్ట్రాన్ని నిధులను, రాష్ట్రానికి అవసరమైన అనుమతులను సాధించడానికి వారు కలిసి రావాలి. వారు సభకు వస్తే వారు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డట్టు, వారు సభకు రాకపోతే యాజ్ ఇట్ ఈస్గా కిషన్ రెడ్డితో పాటు కేసీఆర్ గారు కూడా మోడీ ముందు మొకరిల్లినట్టు మౌనమే బానిసత్వానికి పర్యాయపదంగా భావించాల్సి వస్తుంది. ధన్యవాదాలు.